హలో అందరికి పిల్లలైతే ఆకుకూరలు తినడానికి అస్సలు ఇష్టపడరు. అలాంటప్పుడు పుదీనా రైస్, పాలక్ రైస్ ఇలాంటివి లంచ్ బాక్స్ లోకి పెట్టడం వల్ల హెల్దీగా ఉంటారు. ఫటాఫట్ గా పుదీనా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. పుదీనానైతే ఒక కట్ట తీసుకొని బాగా వాష్ చేసేసుకొని మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి వేసేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు వేసేసుకొని ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఒక ప్యాన్ కానీ కడాయి కానీ తీసేసుకొని అందులోకి ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు అన్ని వేసేసుకొని ఇందులోకి పచ్చిమిర్చి కూడా కారానికి సరిపడైతే యాడ్ చేస్తున్నాను. ఒకసారి ఫ్రై చేసిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్స్ ని ఇలా పొడుగుగా కట్ చేసుకొని వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందాక పుదీనాని గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనమైతే రైస్లోకి నేను సాల్ట్ వేసి ఉడకపెట్టి పక్కనే చల్లార్చి పెట్టానమాట. ఇందులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని లంచ్ బాక్స్లోకి పెట్టేయడమే. టేస్టీ పుదీనా రైస్ అయితే ఫటాఫట్గా రెడీ అయిపోయింది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.